నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు అఖండంగా వెలిగిన ఒక మహా సామ్రాజ్యం సడన్గా కూలిపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా గందరగోళం నెలకొంటుంది. అధికారం కోసం పోరాటాలు, కొత్త రాజ్యాల పుట్టుక, సరిహద్దుల మార్పులు, ఇలా ఎన్నెన్నో. అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక సమయాన్నే చూడబోతున్నాం. మౌర్య సామ్రాజ్యం తర్వాత మన దేశ చరిత్రలో వచ్చిన ఒక సంక్లిష్టమైన కాని అత్యంత ఆసక్తికరమైన కాలాన్ని విశ్లేషిద్దాం. మౌర్యుల పతనం. అది భారతదేశ చరిత్రలో ఒక పెద్ద అధికార శూన్యతను మిగిల్చింది. మరి ఆ తర్వాత వచ్చిన ఆ ఖాళీ, దాన్ని ఎవరు భర్తీ చేశారు? భారతదేశ భవిష్యత్తును ఎవరు తమ చేతుల్లోకి తీసుకున్నారు? ఈ ప్రశ్నలకే మనం ఇప్పుడు సమాధానాలు వెతకబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా మౌర్యుల పతనం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ వెంటనే వచ్చిన శుంగులు, శాతవాహనుల గురించి చూద్దాం. ఆ తర్వాత వాయువ్యం నుండి వచ్చిన దండయాత్రలు, కుషాణుల సామ్రాజ్యం, చివరిగా ఈ కాలంలో వికసించిన అద్భుతమైన కళల గురించి తెలుసుకుందాం. పదండి, మొదలుపెట్టేద్దాం. ఈ కథ మొదలయ్యేది గొప్ప చక్రవర్తి అశోకుడి మరణంతో. ఆయన తరువాత అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక్క తాటిపై నడిపించగల సమర్థులైన వారసులు ఎవరూ లేకపోయారు. ఇంకేముంది, నెమ్మదిగా సామ్రాజ్యం బలహీనపడింది. ఒక్కొక్క ప్రాంతం తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం మొదలుపెట్టింది. ఫలితంగా ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడింది. మౌర్యుల పట్టు కేవలం గంగాలోయకే పరిమితమైపోయింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలిగింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కొత్త పాలకులు, విదేశీ శక్తులు ఎలా రంగప్రవేశం చేశాయో ఇప్పుడు చూద్దాం. సరే, మౌర్యులు వెళ్ళిపోయారు. మరి ఆ అధికార పీఠాన్ని అధిష్ఠించిన మొదటివాళ్లు ఎవరు? గంగానది పరివాహక ప్రాంతంలోని ఆ కీలక భూభాగాన్ని ఎవరు చేజిక్కించుకున్నారు? వారే శుంగవంశీయులు. ఈ శుంగవంశాన్ని స్థాపించింది పుష్యమిత్ర శుంగుడు. మరితను ఎలా అధికారంలోకొచ్చాడనుకుంటున్నారు? ఇది మామూలు కథ కాదు. చివరి మౌర్య చక్రవర్తి కింద సేనాధిపతిగా ఉంటూ ఆ రాజునే హత్యచేసి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఇక అధికారంలోకి రాగానే అతని ముందున్న అతి పెద్ద సవాలు ఉత్తర భారతదేశాన్ని కాపాడటం. శుంగుల పాలనలో మనకొక విచిత్రమైన, ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఒకవైపేమో వాయువ్యం నుంచి వస్తున్న గ్రీకుల దండయాత్రలను గట్టిగా ఎదుర్కొన్నారు. మరోవైపు వైదిక సంప్రదాయాలను మళ్లీ తెరపైకి తెచ్చి అశ్వమేధ యాగాలు చేశారు. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్. అదే సమయంలో సాంచీలాంటి బౌద్ధ స్తూపాలను కూడా బాగుచేయించారు. అంటే వాళ్ల రాజకీయ చతురత ఎలాంటిదో ఆలోచించండి. సరే, ఉత్తరాన ఈ కథ నడుస్తుంటే మరి దక్షిణాన పరిస్థితేంటి? అక్కడ దక్కన్ పీఠభూమిలో ఒక కొత్త శక్తి ఉదయిస్తోంది. వారే శాతవాహనులు. దక్కన్ను ఒక పవర్ హౌస్గా మార్చిన వీరి కథ చూద్దాం. 450 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి. 4.5 శతాబ్దాలపాటు పాలించారు. ఇది మామూలు విషయం కాదు. చుట్టూ రాజకీయ అస్థిరత ఉన్న ఆ రోజుల్లో దక్కన్ ప్రాంతానికి ఒక బలమైన, స్థిరమైన శక్తిగా నిలిచారువాళ్లు. అసలు వాళ్ళ బలం వెనుకున్న రహస్యం ఏంటి? దానికి సమాధానం ఈ నాణేల్లోనే ఉంది. ఇవి చూడండి. వీటిమీద ఓడల బొమ్మలున్నాయి. దీని అర్థమేంటి? వాళ్లకు బలమైన నావికాదళముంది. సముద్ర వ్యాపారం మొత్తం వాళ్ల చేతుల్లో ఉంది. అంటే వాళ్లు కేవలం రాజులు మాత్రమే కాదు, గొప్ప వ్యాపారవేత్తలు కూడా అన్నమాట. ఇప్పుడు మన ప్రయాణాన్ని వాయువ్య సరిహద్దు వైపుకు తీసుకెళ్దాం. ఇది ఎప్పుడూ భారతదేశానికి ఒక రకంగా ఎంట్రీ పాయింట్ లాంటిది. అందుకే ఈ ప్రాంతం ఎప్పుడూ విదేశీ దాడులకు, రకరకాల సంస్కృతులు కలవడానికి ఒక కేంద్రంగా ఉండేది. ఈ కాలం కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. అందుకే సింపుల్గా చూద్దాం. వాయువ్యం నుంచి మన దేశంలోకి వచ్చిన ముఖ్యమైన గ్రూప్సు 3. మొదటగా బాక్ట్రియన్ గ్రీకులు, వాళ్ల తర్వాత శకులు, ఆ తర్వాత కుషాణులు. ఈ గ్రీక్ ఇండియన్ కలయికకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాక్ట్రియన్ రాజు మినాండర్. ఇతన్నే మిలిందుడు అని కూడా పిలుస్తారు. ఇతను బౌద్ధ సన్యాసి నాగసేనుడితో జరిపిన ఫిలాసాఫికల్ చర్చలు మిళింద పన్హా అనే పుస్తకంగా చాలా ఫేమస్ అయ్యాయి. ఆలోచించండి, ఆ కాలంలో 2 గొప్ప సంస్కృతుల మధ్య ఎలాంటి ఇంటలెక్చువల్ డిస్కషన్స్ జరిగాయో. సరే, గ్రీకులు వచ్చారు, శకులు వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న కన్ఫ్యూషన్కు తెరదించుతూ ఫైనల్గా ఎంట్రీ ఇచ్చారు కుషాణులు. ఆ ప్రాంతానికి మళ్లీ ఒక రకమైన స్థిరత్వాన్ని తీసుకొచ్చింది వీళ్లే. ఈ విగ్రహం చూడండి, తలలేదు, కాని ఆ భంగిమలోనే ఒక రాచటీవి, ఒక శక్తి కనిపిస్తోంది కదా. ఇది కుషాణ వంశంలోనే గ్రేటెస్ట్ కింగ్ కనిష్కుడి విగ్రహం. ఇతను కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, కళలను, సంస్కృతిని ఎంతగానో ప్రేమించిన గొప్ప పాలకుడు. కనిష్కుడి విజయాలు చూస్తే ఆశ్చర్యపోతాం. క్రీస్తు శకం 78లో శకశకాన్ని ప్రారంభించింది ఈయనే. తన సామ్రాజ్యాన్ని గాంధార నుంచి బెనారస్ వరకు విస్తరించాడు. మహాయాన బౌద్ధాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు. అంతేకాదు, ఆ రోజుల్లోనే పవర్ఫుల్ చైనా సైన్యాన్ని ఓడించి కాష్గర్, యార్కండ్ లాంటి ప్రాంతాలను గెలుచుకున్నాడు. ఇది అతన్ని ప్రాచీన ప్రపంచంలోని గొప్ప రాజులలో ఒకరిగా నిలబెట్టింది. ఈ రాజకీయ గందరగోళం, ఈ కల్చరల్ మిక్సింగ్ మధ్య ఒక అద్భుతమైన కళావారసత్వం పుట్టింది. ముఖ్యంగా బుద్ధుణ్ణి మనిషి రూపంలో చూపించే విషయంలో ఒక విప్లవమే వచ్చింది. అదేంతో చూద్దాం పదండి. ఆ కాలంలో 2 మేజర్ ఆర్ట్ స్కూల్స్ డెవలప్ అయ్యాయి. అందులో మొదటిది గాంధార శైలి. ఇక్కడ మనకు ఇండియన్, గ్రీకో రోమన్ స్టైల్స్ యొక్క ఒక అద్భుతమైన మిక్స్ కనిపిస్తుంది. ఇక్కడున్న బుద్ధుడి విగ్రహాలను చూడండి, అచ్చం గ్రీకు దేవుళ్లలాగా చాలా రియలిస్టిక్గా మనిషిలా చెక్కారు. ఇదే ఈ స్టైల్ స్పెషాలిటీ.
గాంధార స్టైల్కి పూర్తి భిన్నంగా మధురలో ఒక ప్యూర్ ఇండియన్ స్టైల్ పుట్టింది. ఇక్కడి విగ్రహాల్లో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ అస్సలు కనిపించదు. బదులుగా ఒక లోతైన ఆధ్యాత్మికత, ప్రశాంతత కనిపిస్తాయి. ఇక్కడ కేవలం బుద్ధుడు మాత్రమే కాదు, శివుడు, విష్ణువు, ఇంకా ఎంతో అందమైన యక్షిణుల విగ్రహాలు కూడా ప్రాణం పోసుకున్నాయి. మరి మౌర్యుల తర్వాత కాలాన్ని మనం ఏమని పిలవాలి? అంత గందరగోళం, దండయాత్రలతో నిండిన ఒక చీకటి యుగమా? లేక గ్రీక్ ఇండియన్ డిస్కషన్స్ దగ్గర నుంచి గాంధార, మధుర శిల్పకళల వరకు కొత్త ఐడియాలు, కొత్త క్రియేటివిటీ పుట్టిన ఒక సృష్టియుగమా? బహుశా రెండూ కావచ్చు. ఎందుకంటే చరిత్రలో కొన్నిసార్లు గొప్ప సృష్టికి సంక్షోభమే పునాది వేస్తుంది.